త్వరలో చూసుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు గ్రామ సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో. ఇదే విధంగా ఒక పక్క 18 నెలల పరిపాలనలో సంక్షేమాలు, అభివృద్ధి రెండు కళ్ళు అంటుంది ప్రభుత్వం. మీకేం నచ్చాయి సార్? సంక్షేమాలు అనేవి అది ఏ ప్రభుత్వాలైనా ఇచ్చే అవి ఆగవండి. ఆ సంక్షేమాల గురించి ఇదేం కాదు, కానీ అభివృద్ధి విషయంలో అయితే చంద్రబాబు నాయుడు నెంబర్ 1గా చేయగలుగుతున్నారు. దాంట్లో అయితే డౌట్ లేదు. అమరావతి చట్టభద్రత తీసుకొచ్చి రేపు కనుక ఈ గెజెట్ కూడా ఓకే అయితే పార్లమెంట్ బిల్లు ప్రవేశపెడితే చాలా బాగుంటుంది. పద్దాకు మార్చే అవకాశం కూడా ఉండదు ఏ ప్రభుత్వాలు వచ్చినాయని ఆయన అంటున్నారు. ఏమంటారు? అది వాస్తవమే. అది అలాగా జరిగితే మంచిదే. అసలు ముందు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ భూము భయంకరంగా ఉండేది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత సంవత్సరం లోపే అనుకుంటా అది 3 రాజధానులను ప్రకటించారు. అక్కడి నుంచి అది రియల్ ఎస్టేట్ పరంగా బాగా పడిపోయింది. దాని ఇంప్రూవ్మెంట్ అనేది ఈయన చంద్రబాబు నాయుడు చట్టబద్ధత అయితే కనుక అది ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్ నారాయణ గారు నిన్న పెద్ద పర్మిషన్ అదంతా అనవసరమైందండి. రెండో ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు అసలు ఉన్న భూముల సంగతి ఏం జరుగుతుందో ఏంటో తెలియకుండా మళ్ళా ఇంకొక ల్యాండ్ అని అంటే అదంతా డౌట్ పడాల్సిన అవసరమే. కానీ ఇప్పుడున్న భూములు మాత్రం 2029 వరకు దాన్ని పూర్తిగా చేయగలిగితే అది బాగుంటుంది. ఒక పక్క చూస్తే బ్యాలెట్ ఓటింగ్ బెస్ట్ అంటారా, ఈవీఎంలు బెస్ట్ అంటారా? చాలా మంది మళ్ళీ పార్లమెంట్లో అవన్నీ ఏమండి, బ్యాలెట్ పేపర్ అనేది పెడితే అది 2 days 3 days పట్టుద్ది. ఈవీఎంలు అనేవి అంత క్రితం జగన్ గెలవలేదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచి ఎవరైనా ఒకటేనా. అవన్నీ ఓడిపోయారు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు అనలేదు ఏంటి, ఈవీఎం మీరు వేశారన్నారు, ఈవీఎంలో ఏం మ్యాజిక్ జరిగిందో అని అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే మాట జగన్ అన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు ఒకసారి అనేది వేసాడు, ఈయన గట్టిగా 10 సార్లు అంటున్నాడు, ఈవీఎంల మీదే పడి ఎడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో పదే ఏమండి, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పే మాటలు అదే చెప్తారు. రాహుల్ గాంధీ మొన్న ఏమైంది బీహార్ ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్ ఎలా జరిగింది దాన్ని బట్టే మనకు అర్థం కావట్లేదా? ఈవీఎంలు అనేవి అది మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్ కాక అది కనపడతలేదు కదా మనకు. అది దాంట్లో ఏమైనా చిప్పు లాంటివి పెట్టుంటే ఏమన్నా మనకు వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అటువంటిది లేదని చెప్తుంది కదా. అయినా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అలాంటి జరిగే అవకాశాలు చాలా తక్కువ అండి, 99% తక్కువ. ఇక 1% ఏమైనా చేయగలిగితే ఇక అధికార పక్షంగా ఇంకేం చెప్పలేం, కానీ 99% మాత్రం అలా జరగడానికి ఆస్కారమే లేదు. ఐటీ మినిస్టర్ గారు మరొకసారి ఫారెన్ వెళ్ళడం జరిగింది సార్. ఏదైతే కంపెనీల వేట మరొకసారి అంటున్నారు, మరి ఏమంటారు? ఖచ్చితంగా విశాఖపట్నంతో పాటు అమరావతి డెవలప్ అయితేనే మనకి రేపు క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది అంటున్నారు కదా ఫస్ట్ నుంచి. అది వాస్తవమే. ఇప్పుడు ఆయన పడే కష్టం ఆయన పడుతున్నాడు. లోకేష్ అంత క్రితం లోకేష్కి ఇప్పుడు లోకేష్కి అసలు సంబంధం లేదండి. లోకేష్ ఆయన పాదయాత్ర తర్వాత ఒక బెటర్మెంట్ అనేది అతనిలో బాగా కనబడుతుంది. దానికి తోడు ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న కంపెనీలు కానీ ఇవన్నీ కూడా చాలా చోట మనకి ఇంటానికే చాలా ఇదిగా ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్ అయ్యేపాటికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు మనకి హైటెక్ సిటీ ఎట్లా 20 సంవత్సరాల తర్వాత ఈరోజు అది 100 కోట్ల పైన ఎకరం అమ్ముతుందో అలాంటి పరిస్థితి రావచ్చు విశాఖపట్నంలో కూడా. అది నారా లోకేష్ కృషి వల్లే అవుతుంది. ఇకపోతే మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళారంటే ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అది ఎంతవరకు ఇప్పుడు సఫలం అయితే మనం ఆనందపడతామండి, లేదనుకోండి బాధపడతాం అంతే. 2029 ఎవరికి అవకాశం ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా చూసుకున్నా కానీ, ఎంత ఎక్స్పీరియన్స్ విజనరీ ఉన్నా కానీ, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇటు పక్క జగన్ ఉన్నారు కాబట్టి ముగ్గురులో అందరూ యంగ్ కాబట్టి ఇటు కూటమి తరపున వీళ్ళిద్దరు ఉంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రిగా పనికిరాడండి. ఇంకెవరున్నా బెస్టే. అది పవన్ కళ్యాణ్ అయినా నారా లోకేష్ ఎవరైనా ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం నాకు తెలిసి 2000 నుంచి బాగా ఐడియా ఉంది రాజకీయాల మీద, అంటే అవగాహన ఉంది, వార్తలు చూస్తూ ఉంటాం కాబట్టి. ఇంత ఒక డిస్ట్రాక్ట్ చీఫ్ మినిస్టర్ నేను అంతక్రితం ఎప్పుడు చూడలేదు. ఇదే మొత్తం ఫస్ట్ టైం చూడటం. అప్పుడు అంతక్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు, ఇట్లా చేయలేదు కదా ఆయన. ఈయన మాత్రం అట్లాగా ఏంటి మన అమరావతి దగ్గర మొత్తం ఆపేయటం కానీ, అక్కడ ఈ ప్రజావేది కూల్ చేయటమే కానీ, అసలు ఆ శుక్రవారం శనివారం వస్తుంటే ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారు, ఏం చేస్తారనే భయంతో జనాలు గడిపారండి. అటువంటి పరిస్థితి నాయకుడు ఎవరికీ అక్కర్లేదండి. స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అందులో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే గవర్నమెంట్
వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు బట్ గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మేబీ కరప్ట్ బ్యూరోక్రసీ, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అంత సీరియస్గా తీస్తున్నారా లేదా అది కొంచెం డౌట్ఫుల్. అది ఉంది. స్కీమ్స్ ఉన్నాయి బట్ ఇంప్లిమెంటేషన్ అట్ ద గ్రౌండ్ లెవెల్ చాలా ఇబ్బంది ఉంది. అది ఒకటి. మరి ఒక పక్క చూసుకుంటే ఆ పార్లమెంట్ లో ఎక్కువ శాతం కూడా ఈవీఎం ట్యాంపరింగ్స్ అండ్ ఫేక్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది, నిజంగా పాసిబిలిటీ ఉందా చేయడానికి? ఎస్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఎవ్రీ టెక్నాలజీ క్యాన్ హ్యాక్. బట్ అంటే బ్యాలెట్లో వెళ్తే టైం తీసుకుంటుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రలో రీసెంట్ ఎలక్షన్ జరిగినాయి 1 week ago. కౌంటింగ్ 21st డిసెంబర్కి. అంత టైం ఉంటుంది అక్కడ ఈవీఎంలో. సో మరి ఇన్స్టెంట్గా చేస్తే ఇబ్బంది లేదు. అంత టైం తీసుకొని మళ్ళా రిజల్ట్ వస్తుంది, అది డౌట్ఫుల్. మళ్ళీ బ్యాలెట్లో అంటే టైం తీసుకుంది బట్ సేమ్ ఇక్కడ ఇంకా టైమే తీసుకుంది. సో ఐ థింక్ బ్యాలెట్ బెస్ట్. టెక్నాలజీ హ్యాక్ చేయవచ్చు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీ. అది బీహార్ ఎలక్షన్స్ నిమిత్తం కూడా ఎన్డీఏ ఏదైతే ఉందో మరి ఫ్యూచర్ లో ఏపీలో సింగిల్ గా వెళ్తుందా ఎన్డీఏ, అంటే ఇన్ ద సెన్స్ బీజేపీ సింగిల్ గా వెళ్లే ఛాన్స్ ఉందో? ఇప్పుడు వరకు కూడా టీడీపీని వీళ్ళు కలుపుకుని వెళ్ళారు కాబట్టి జనసేన, పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు కలుపుకుని వెళ్తున్నారు కాబట్టి రేపు ఇచ్చిన బూస్టింగ్ తో, అంటే బీహార్ ఎలక్షన్స్ ఇచ్చిన బూస్టింగ్ తో సింగిల్ గా వెళ్తే ఛాన్స్ ఉంది? ఐ కాంట్ సే. ఓకే, అంటే నాకు నమ్మకం లేదు ఈవీఎం మీద. సో బ్యాలెట్లో వెళ్తే ఏమన్నా అవ్వచ్చు బట్ ఐ కాంట్ ప్రెడిక్ట్ దిస్ థింగ్స్. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా పదే ఇదే విషయం పైన ఏమంటారు? ఎలక్షన్ కమిషన్ ఒకసారి దీని మీద ఏమన్నా వర్క్ షాప్ లాంటిది కండక్ట్ చేస్తే బాగుంటుందా? హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అంటారు? అది చేయాలి. అంటే మొత్తం రాష్ట్రం చెప్తున్నారు ఈవీఎం హ్యాక్ అవుతుంది, ఈవీఎం టెంపల్ అవుతుంది. సో ఎలక్షన్ కమిషన్ ఎవరు హెడ్ ఉన్నారో ఆయన వచ్చి చూపించాలి ఎట్లా హ్యాక్ అవ్వట్లేదు. మరి జనాలు చూపిస్తున్నారు కదా ఎగ్జాంపుల్ తోటి. అది వాళ్ళతోటి కలిసి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చూటి లేకుంటే లోక్ అదాలత్ ఉంటుంది, అది చూపించేయాలి. అప్పుడే నమ్మకం వస్తుంది జనాలు. 2029 ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ కు సంబంధించి ఎలా ఉంటుంది? యంగ్ లీడర్స్ వస్తే బాగుంటుంది, యాస్టీ చంద్రబాబు గారు కంటిన్యూ అవుతే బాగుంటుంది 2029? అంటే ఇప్పుడు ఉంది పరిస్థితి అలా నడిపిస్తే 2029 వర్స్ట్గా ఉంటుంది. స్పెసిఫిక్లీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్, ఓబీసీ వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇంకా జాబ్స్ లేదు, ఎడ్యుకేషన్ ప్రైవేట్ అవుతుంది, జాబ్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, లైవ్లీహుడ్ లేదు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది. పొలిటికల్ గురించి చెప్పాలంటే యూత్ రావాలి బట్ యూత్ నాన్ కరప్టెడ్ ఉండాలి, మొరాలిటీ ఉండాలి. అది ఉంటే బాగుంటుంది.